గౌరవ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పై జరుగుతున్నటువంటి చర్చలో పాల్గొనటానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. కోట్లాది మంది నిరుపేద ప్రజలకి ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతాల్లో కల్పించి ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం కల్పించినటువంటి ఆ చట్టాన్ని, దాంట్లో వచ్చిన హక్కుల్ని కాలరాస్తూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు తోట్లుపడుస్తూ తీసుకున్నటువంటి చర్యలపైన కోట్లాది మంది నిరుపేద ప్రజల పక్షాన సభలో చర్చ జరగాలని మొన్న బీఎస్సీలో జరిగినటువంటి చర్చల్లో అందరూ ఏకగ్రీవంగా అంగీకరించి సభలో చర్చిద్దాం, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద ప్రజల పక్షాన వారి గొంతుకే ఇక్కడ నినదిద్దాం, ఒక తీర్మానం చేద్దామని చెప్పి అందరూ అనుకొని ఈరోజు చర్చని ఇక్కడ ప్రారంభించాం. కానీ దురదృష్టం, సభలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ పేదలకు సంబంధించినటువంటి ఇంత పెద్ద కార్యక్రమం పైన చర్చలో పాల్గొనకుండా బహిష్కరించి బయటకు వెళ్ళటం అనేది వాళ్ళకి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలపైన ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని స్పష్టంగా చూపిస్తూ ఉంది. కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి అవకాశం అవసరమే తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఆలోచన చేద్దాం, చర్చిద్దాం, వాళ్ళ పక్షాన రాష్ట్రం తరపున ఒక తీర్మానం చేసి ఏకగ్రీవంగా కేంద్రాన్ని పంపిద్దాం అనేటువంటి ఆలోచన ఏమాత్రం లేదని చెప్పడానికి ఎందుకంటే ఉదాహరణ నిదర్శనం అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో రెండు అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా గౌరవ సభ్యులు చెప్పినట్టు వారికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం దానికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నటువంటి ఆలోచన కానీ, లేకపోగా వాళ్ళకి మద్దతుగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళు ఈ సభ నుంచి బయటికి పోయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రెండు రకాల నాలుకల ధోరణి ఇది రాష్ట్రానికి కానీ పేద ప్రజలకు కానీ మంచిది కాదని సందర్భంగా మీకు మనవి చేస్తూ అధ్యక్ష, ఈరోజు మనం అందరం ఇవాళ సభ్యుడు ఎడ్మా బొజ్జు మాట్లాడుతూ, అట్లాగే మన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు ఈ ఈజీఎస్ స్కీమ్ పైన మాట్లాడుతూ, ఆ ఈజీఎస్ స్కీమ్ ద్వారా పేదలు మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ ఇబ్బందులు ఏ రకంగా దీని ద్వారా తొలగింపబడ్డాయో స్పష్టంగా సభకు వివరించారు అధ్యక్ష. అటువంటి చట్టం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు తప్పనిసరిగా సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయ కోణాల దగ్గర నుంచి కాకుండా ఒక మానవతా దృక్పథంతో మనందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే అధ్యక్ష, నేను కొన్ని అంశాలు ఈ చట్టంతో పాటు కొన్ని అంశాలు సభ దృష్టికి తీసుకుని రాదలుచుకున్నాను అధ్యక్ష. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పుడు మనం కేవలం ఒక రాజకీయ అధికారాన్ని మాత్రమే మార్చలేదు అధ్యక్ష, సమాజాన్నే పునర్నిర్మించే ఒక గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాం. సామాజిక న్యాయం లేని రాజకీయ స్వాతంత్రం అర్ధరహితమని, గౌరవం లేని ఆర్థిక వృద్ధి అత్యంత బలహీనమైనదని మన రాజ్యాంగ నిర్మాతలు నమ్మారు కాబట్టే మనకు అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా అందించి ఇచ్చారు అధ్యక్ష. అందుకే భారతదేశం నాడే ఒక కఠినమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంది అధ్యక్ష. ఆ మార్గమే ఒక పరివర్తనాత్మక శాసన నిర్మాణం, ట్రాన్స్ఫార్మేటివ్ లెజిస్లేషన్ తీసుకొని వచ్చి ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. సామాజిక మార్పు అనేది ఒక సుదీర్ఘ ప్రయాణం, ఒక్క రోజులో వచ్చేటువంటి కార్యక్రమం కాదు. దానికోసం అనేక రకాలైనటువంటి చట్టాలు ఈ భారతదేశంలో తీసుకొని రాబట్టే ఈరోజు తొలినాళ్లలో మనకు స్వాతంత్రం సిద్ధించినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా, ఆనాటి ఆహార ఉత్పత్తులు,
ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు వాటన్నిటి నుంచి అధిగమించడానికి అనేక చట్టాలు ఈ దేశంలో తీసుకుని వచ్చారు అధ్యక్ష. ఆ చట్టాలు అన్నిటి వల్లనే ఈరోజు దేశం ట్రాన్స్ఫర్మేటివ్గా మారి ఒక సామాజిక పరివర్తన చెందిన ఒక గొప్ప దేశంగా ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం అతి గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నటువంటి దేశంగా కానీ, లేకపోతే ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఎదుగుతున్నటువంటి దేశంగా ఎదుగుతూ ఉందనంటే ఆనాటి నుంచి, ఆనాటి తొలినాళ్ల భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మొన్నటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వరకు తెచ్చిన చట్టాలు కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం తెచ్చిన చట్టాలు కావు. అవి సామాజిక నైతికతను సరిదిద్దే గొప్ప చట్టాలు మారాయి అధ్యక్ష. అందులో భాగంగానే మనం ఒక్కసారి ఆ చట్టాలన్నింటినీ కూడా ఒకసారి చూస్తే అధ్యక్ష, ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణ, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1973 అధ్యక్ష, ఈ చట్టం రాకుండా ఉంటే ఆ తెచ్చిన చట్టాన్ని తిరిగి తోడదామనో లేదా దాన్ని చంపేద్దామని ఆలోచన చేసుకుని ఉంటే ఈరోజు దేశంలో ఇంత గొప్ప సామాజిక మార్పు వచ్చేది కాదు అధ్యక్ష. ఒక గొప్ప చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ రోజు దేశంలో భూస్వాముల దగ్గరనో, జమీందారులు, జాగీర్దారులు ఉన్నటువంటి భూమి లేని నిరుపేద ప్రజలు పంచడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా 1950s తీసుకొచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ రైట్స్ యాక్ట్ ద్వారా భూములపై హక్కు కల్పించినటువంటి సంగతిని కూడా మనం మర్చిపోకూడదు. అలా చెప్పుకుంటూ పోతే అధ్యక్ష, బ్యాంక్స్ నేషనలైజేషన్ అధ్యక్ష, ఈరోజు దేశంలో ఆ రోజు తీసుకొచ్చినటువంటి 1969 14 జాతీయ ప్రైవేట్ బ్యాంక్స్ని ఈ దేశానికి అంకితం చేసి జాతీయం చేసి బ్యాంక్స్ ద్వారా కూడా ఈ సమాజంలో మార్పు రావాలని పెద్ద ఎత్తున నిర్ణయాలు జరిగాయి అధ్యక్ష. అట్లాగే 1980లో మరొక 6 ప్రైవేట్ బ్యాంక్స్ని పెద్ద ఎత్తున నేషనలైజ్ చేసి దేశానికి అందించడం వల్లే క్రెడిట్ ప్రయారిటీస్ సెక్టర్స్ లైక్ అగ్రికల్చర్ కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే సామాన్యులు కానీ ఇవాళ బ్యాంకుల దగ్గర వెళ్ళి ఈరోజు మనం అప్పులు లేనటువంటి, అంటే సామాన్యుడు గిరిగిరి వడ్డీల దగ్గర పోకుండా బ్యాంకుల సైతం దగ్గరికి వెళ్ళి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ద్వారా, సోషల్ బ్యాంకింగ్ ద్వారా ఈరోజు ఆత్మగౌరవంతో అందుకోగలుగుతూ ఉన్నాం అధ్యక్ష. ఇదంతా కూడా వెల్త్ కాన్సన్ట్రేషన్ ఒక దగ్గర, ఇందాక సీతక్క గారు చెప్పినట్టు ఈ చట్టాన్ని ఏదో ఒక కుట్ర దాగి ఉందన్నటువంటి కుట్రను చాలా పటాపంచలు చేసి సభలో చెప్పారు అధ్యక్ష. ఒక పెద్ద కార్పొరేట్ సంస్థలకి, వ్యవస్థలకి ఈ చట్టం ద్వారా వాళ్ళ ఆత్మగౌరవంతో బతుకుతున్నటువంటి పేద మధ్యతరగతి సంబంధించినటువంటి కూలీల్ని ఆ కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడం కోసం ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అలా రాకుండా ఉండటం కోసమే, వాళ్ళందరూ ఆత్మగౌరవంతో బతకడం కోసమే ఆనాడు భూ సంస్థలు కానీ, లేకపోతే బ్యాంక్స్ నేషనలైజేషన్ కానీ పెద్ద ఎత్తున జరిపి వాళ్ళ ఆత్మగౌరవంతో బతకడం కోసం ప్రయత్నంలో తీసుకొచ్చినటువంటి చట్టం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చి యాంటీ డౌరీ యాక్ట్ తీసుకొని వచ్చి, ఆ డౌరీ యాక్ట్ ద్వారా ఎవరైనా కట్నం అడగటం కానీ, అడిగినా, తీసుకున్నా, ఇచ్చినా 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేస్తామనే చట్టం తీసుకురావటం వల్లే ఈ సమాజంలో పరివర్తన వచ్చింది అధ్యక్ష. అట్లాగే జమీందారీ వ్యవస్థ రద్దు చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల అధ్యక్ష. హిందూ కోడ్ బిల్ తీసుకొని వచ్చి భారతదేశ సమాజంలో మహిళకి ఒక సమానమైనటువంటి గౌరవాన్ని తీసుకొచ్చింది. ఆనాటి వరకు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ కులంలో వాళ్ళకైనా, ఏ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకైనా, ఏ మతంలో ఉన్నటువంటి మహిళకైనా ఈ దేశంలో హక్కు లేదు అధ్యక్ష.
అటువంటి హక్కుని కేవలం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే హిందూ కోడ్ బిల్ యాక్ట్ తీసుకొని వచ్చి ఇలా పెద్ద ఎత్తున న్యాయం చేసింది. అట్లాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్, అట్లాగే 20 పాయింట్ ఎకనామిక్ ప్రోగ్రామ్స్ అధ్యక్ష, అట్లాగే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో లీగల్లీ చట్టబద్ధంగా ఆహార భద్రత హక్కులు కల్పించడం, 75% గ్రామీణ ప్రాంతాలకి, 50% నగర ప్రాంతాలకి పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా క్వాలిటీ ఫుడ్ అఫోర్డబుల్ ప్రైస్తో లీగల్ రైట్గా ఒక చట్టాన్ని తీసుకో. అప్పటి వరకు వెల్ఫేర్ స్కీమ్స్గా ఉన్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చట్టంగా మార్చి ఒక హక్కుగా తీసుకొని వచ్చాం. అదొక చట్టం అధ్యక్ష. అట్లాగే రైట్ టు ఎడ్యుకేషన్ 2009 యాక్ట్ అధ్యక్ష, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ది ఫండమెంటల్ రైట్ ఫర్ ఆల్ చిల్డ్రన్ ఈజ్ 6 years to 14 years వరకు. లీగల్ రైట్, క్వాలిటీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ నైబర్హుడ్ స్కూల్స్ వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ బర్డెన్ అధ్యక్ష. ఇటువంటి చట్టం ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ప్రాథమిక హక్కుగా విద్య అభ్యసించడం అనేది ఒక ప్రాథమిక హక్కుగా చట్టాన్ని తీసుకొని వచ్చింది. అది కూడా పెద్ద ఎత్తున ఈ సామాజిక మార్పుకు ఉపయోగపడుతుంది. అట్లాగే అధ్యక్ష రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అధ్యక్ష, ఒక్కసారి బ్యూరోక్రటిక్ లేకపోతే గవర్నెన్స్లో బంధింపబడినటువంటి అనేక విషయాలు ఒక సామాన్యుడు పౌరుడు సైతం బయటకు వచ్చి ఒక హక్కు, నాకు హక్కు ఉంది, ఇందులో ఏం జరుగుతుందో నాకు సమాచారం ఇవ్వండి అని అడిగేటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చి ఈ దేశంలో పారదర్శకతను తీసుకొచ్చినటువంటి ఆ చట్టం ద్వారా ఈ దేశంలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఉపయోగపడేది. అట్లాగే అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేజ్ కాంపోనెంట్ కానీ లేకపోతే మెటీరియల్ కాంపోనెంట్, ఇందాక మిత్రుడు మాట్లాడుతూ ఏంటి ఆ చట్టానికి ఈ చట్టానికి ఉన్నటువంటి మార్పు అని మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. తప్పనిసరిగా దానికి కూడా నేను సమాధానం చెప్తాను అధ్యక్ష. ఇలా అనేక చట్టాలు తీసుకొని వచ్చి ఈ దేశ రాజకీయ స్వాతంత్రం నుంచి, ఆర్థిక స్వాతంత్రం నుంచి, సామాజిక స్వాతంత్రం నుంచి, ఆత్మగౌరవంతో బతకటానికి కావాల్సిన అన్ని వర్గాలకి రకరకాల చట్టాల్ని అనాదిగా తీసుకొని వచ్చినటువంటి చట్టంలో ఒక భాగమే నేషనల్ ఎంప్లాయ్మెంట్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అధ్యక్ష. ఇది మహాత్మా గాంధీ గారి పేరు మీద పెట్టాము అధ్యక్ష. దేశంలో ప్రతి ఒక్కళ్ళం మహాత్మా గాంధీని జాతిపితగా కొలుస్తాం అధ్యక్ష. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, కులాలు మతాలు ప్రాంతాలకు తేడా లేకుండా అందరం మహాత్మా గాంధీని జాతిపితగా కొలుస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఆయన ఒక పెద్ద బారిస్టర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నలిగిపోతున్నటువంటి భారతదేశ సమాజానికి స్వాతంత్రం అందించాలన్నటువంటి ఒక తపనతో అన్నింటినీ వదిలిపెట్టుకొని వచ్చి ఇక్కడ ఈ జాతి మొత్తం కోసం ఆయన తప్పించాడు అధ్యక్ష. పనిచేశాడు, పాదయాత్ర చేశాడు, సమస్యలు అర్థం చేసుకున్నాడు. ఈ సమాజంలో రాజకీయ స్వాతంత్రం ఒకటే కాదు, ఒక సామాజిక స్వాతంత్రం పరివర్తన గ్రామ స్వరాజ్యం కూడా రావాలని చెప్పి ఈ సమాజంలో అనేక రుగ్మతలకి రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాడు. ఆ రిఫార్మ్స్లో భాగమే హిందూ ముస్లిం భాయి భాయ్ అని చెప్పినటువంటి నినాదం, దళిత జనోద్ధరణ అనేటువంటి నినాదం, అంటరాని తరానికి వ్యతిరేకంగా ఆయన నిర్ణయించిన నినాదం, ఇవన్నీ కూడా కేవలం రాజకీయ స్వాతంత్రం ఒకటే కాదు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగించడానికి కూడా పెద్ద ఎత్తున ఆయన పోరాటం చేసి జీవితాన్ని అంకితం చేశాడు అధ్యక్ష. అటువంటి జీవితాన్ని అంకితం చేసినటువంటి మహాత్మా గాంధీని ఈ దేశ స్వాతంత్రానికి నాంది పలికినటువంటి గొప్పవాడిని ప్రపంచ దేశాలన్నీ కొలుస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఈరోజు హింస అన్నిటికీ కూడా ఏకైక మార్గం ఒకటే సమాధానం, గాంధీయిజం అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఈరోజు గాంధీయిజం ఒకటే ఈ ప్రపంచ మానవాళిని కాపాడుతుందని చెప్తున్నటువంటి ఈ తరుణంలో ఈ దేశం అంతా గొప్పగా భావించేటువంటి మహాత్మా గాంధీ అధ్యక్ష ఒక్కసారి ఆలోచన చేయండి. మనం అందరం గొప్పగా కొలుస్తూ ఉంటే, స్వాతంత్రం తెచ్చుకున్న సంబరాలు చేసుకుంటా ఉంటే, జాతిపితగా అతను కొలుస్తూ ఉంటే, స్వాతంత్రం వచ్చిన 6 నెలల లోపులోనే పట్టపగలు డే లైట్ తుపాకీ తీసుకొని కాల్చినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టడం కోసం ఆలోచన చేస్తూ ఉంటే ఇది ఎక్కడ దుర్మార్గం అధ్యక్ష? మనిషిని భౌతికంగా నిర్మూలించారు. ఇవాళ ఆయన పేరు కూడా తొలగిస్తా అని చెప్తున్నారు. ఆయన పేరుని తొలగించవచ్చు, మనిషిని భౌతికంగా తొలగించవచ్చు,
కానీ ఆయన సిద్ధాంతాలు మాత్రం ఈ దేశం నుంచే కాదు ఈ ప్రపంచం నుంచి కూడా మీరు ఎవరు తొలగించలేరు. ఇది మహాత్మా గాంధీకి ఉన్నటువంటి గొప్ప లక్షణం. అటువంటి మహాత్మా గాంధీ గారి పేరు మీద ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఆలోచన చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది నిరుపేద ప్రజలు, అధ్యక్ష నాకు తెలియదు మహేశ్వర్ రెడ్డి గారికి వారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సభ్యులకి వాస్తవాలు తెలుసో తెలియదు, సభ్యుడు మాట్లాడాడు ఎడ్మా బొజ్జు, ఎవరికి తెలుసో తెలియదో కానీ నేను మాత్రం నా తల్లిదండ్రులు ఉపాధి హామీ పథకం ద్వారా పని చేసుకుని నన్ను చదివించారు. ఉపాధి హామీ పథకం దొరక్కపోతే నేను ఇంకెక్కడికో సూర్యాపేటలో పని చేసుకుంటుంటే బిడ్డ అక్కడి దాకా పోవాల్సిన అవసరం లేదు, మన ఊర్లో కూడా ఉపాధి హామీ పథకం దొరుకుతుంది, ఇక్కడ రండి అని చెప్పి ధైర్యం ఇచ్చి నన్ను పిలిపించారు. అటువంటి ఉపాధి హామీ పథకంతోనే నా తల్లిదండ్రులు నన్ను చదివిస్తే నేను ఎదిగి ఇక్కడ ఈరోజు తెలంగాణ చట్టసభల్లో కాలు మోపి ఆ చట్టం కోసం నేను మాట్లాడుతున్న ఆ బాధ ఏంటో నాకు తెలిసిందని చెప్పినటువంటి సభ్యుడు మాటలైనా అర్థం చేసుకోవాలి కదా. మీరు మాట్లాడుతూ ఉన్నారు, సీతక్క మాట్లాడితే ఎందుకమ్మా అంత కోపం అని, లేకపోతే మహాత్మా గాంధీ గురించి చెప్తున్నావు అని చెప్తున్నారు. ఎస్, సీతక్క గారు ఏం చెప్పారు మీకు? మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా ఈ సమాజంలో బాధపడుతున్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పేదవాళ్ళకి ఆ చట్టం ద్వారా వాళ్ళకి ఏ రకంగా ఉపాధి దొరికింది, ఏ రకంగా ఆత్మగౌరవంతో బతికారు, అటువంటి గొప్పవాళ్ళు తీసుకొచ్చిన చట్టంతో తీసుకొచ్చినటువంటి పేర్లు మహాత్మా గాంధీ, అంబేద్కర్, నెహ్రూ. అధ్యక్ష మహేశ్వర్ రెడ్డి గారి గురించి కూడా నేను చెప్తాను, మీరు మాట్లాడిన సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను. అధ్యక్ష ఏం తప్పు చేశారు అధ్యక్ష మహాత్మా గాంధీ? ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావటం తప్ప? ఏం తప్పు చేశాడు అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్? ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించడం తప్ప? ఏం చేశారు తప్పు అధ్యక్ష జవహర్లాల్ నెహ్రూ గారు? ఈ దేశానికి పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చాడు. ఈ దేశానికి కనీసం ఆహార ధాన్యం ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో, గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేని పరిస్థితుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీని ఈ దేశానికి తీసుకొచ్చారు. ఈ దేశానికి రకరకాలైనటువంటి ప్రణాళిక తీసుకొని వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున పెరిగిన జనాభా తీసుకొచ్చినటువంటి గ్రీన్ రివల్యూషన్ వీటన్నిటితో ఈరోజు ఈ దేశంలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసుకుని మనందరికీ కాదు ప్రపంచానికి కూడా ఎగుమతి చేసుకునే పరిస్థితిలోకి ఈ దేశాన్ని తీసుకువెళ్ళారు అంటే ఆనాడు ఆ పాలకులు దూరదృష్టితో తీసుకొచ్చిన ఆలోచనలే తప్ప ఇటువంటి కుంచిత భావాలతో ఉన్నటువంటి వాటిని నిర్మూలించుకొని కూల్చేటువంటి కార్యక్రమాలు చేసి ఉంటే ఈరోజు దేశం ఈ పరిస్థితిలో ఉండేది కాదు, మీరు ఈరోజు ఆలోచన కూడా చేసేవాళ్ళు కాదు. అధ్యక్ష మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి మీరు ఏం చేశామని మీరు బాధపడుతున్నారని అడుగుతున్నాను. నేను చెప్తాను ఏం చేశారు. అధ్యక్ష ఏం చేయలేదు మీరు. మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా డిస్ట్రెస్ మైగ్రేషన్ అనేది లేకుండా చేసినటువంటి స్కీమ్కి ఈరోజు మీరు ఏం చెప్తా ఉన్నారు? ఆ స్కీమ్ ద్వారా ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా పని కావాలని అడిగే హక్కు ఉంటే ఈరోజు అది కాదు, మేము గుర్తించి ఈ స్కీమ్ ద్వారా పొందుపరిచినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకే దాన్ని మేము రికగ్నైజేషన్ చేసిన దానికే మేము ఇస్తాం. అనేక రకాలైనటువంటి అంశాలను పొందుపరిస్తే ఇవాళ మీరు ఇంక్లూజివ్ గ్రోత్ అనేది లేకుండా డీవియేట్ చేసి ముందుకు పోతా ఉన్నారు. లైవ్లీహుడ్ సెక్యూరిటీ అనేది లేకుండా చేస్తూ ఉన్నారు. ఆ సెక్యూరిటీ లేకుండా మీరు తూట్లు పొడుస్తూ ముందు తీసుకొని పోయేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అధ్యక్ష రైట్ టు వర్క్ నుండి వర్క్ ఓన్లీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ పర్మిట్స్. మా చట్టమేమో రైట్ టు వర్క్ అనేటువంటి ఒక హక్కును కల్పిస్తే వర్క్ ఓన్లీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ పర్మిట్స్ అంటే మీరు పర్మిట్ చేస్తేనే మేము పని చేయాలి, మీరు పర్మిట్ చేస్తేనే మాకు కూలి ఇవ్వాలి. ఇది ఎక్కడ అన్యాయం? ప్రజలు 100 రోజులు పనులు కల్పించుకునే హక్కు నుంచి మీరు కాల్ రైజ్ చేస్తారు. ప్రస్తుత యాక్ట్ ప్రకారం పంచాయతీ మరియు గవర్నమెంట్ బడ్జెట్ ప్రభుత్వం కేటాయిస్తేనే సంవత్సరం ఆశాంతో ఎప్పుడైనా పని కల్పించు డిమాండ్ హక్కు ఆనాడు ఉంటే ఇవాళ నో వర్క్ ఇన్ పీక్ సీజన్. ఏంటి అధ్యక్ష నో వర్క్ ఇన్ పీక్ సీజన్? ఎందుకు ఉండొద్దు పీక్ సీజన్లో? సప్లై అండ్ డిమాండ్ అధ్యక్ష, సప్లై అండ్ డిమాండ్. మీకు పని కాలంలో లేబర్కి మీ ఇష్టారీతిలో వేరే దగ్గర ఏ పని దొరకకపోతే
మీ ఇష్టం వచ్చినటువంటి రేట్లు కూల్ రేట్లు ఫిక్స్ చేస్తే ఆ రేట్లకే పనిచేయాల్సినటువంటి దుస్థితి నుండి బయటపడాలనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రకంగా ఉండకూడదనే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. మీరు మళ్ళీ తిరిగి ఈరోజు సీజన్లో మీకు పని కల్పించాం, ఆ 60 రోజులు పని ఎత్తేస్తాం, మీరు వాళ్ళ మీద ఆధారపడి బతకాలి అని అంటే ఇది ఎక్కడ న్యాయం? ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది నిరుపేద ప్రజల్ని మీరు వాళ్ళ మీద పడేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అది మా సీతక్క గారు ఇందాని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా పని చేసుకునే హక్కు ఉంటే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అనుమతిస్తే అక్కడే ఆ పంచాయతీలో విబిజీ రామ్జీ ఎక్కడ ఇది ఎక్కడ అధ్యక్ష నోటిఫైడ్ చేసిన పంచాయతీలోనే పనిచేయాలి. అట్లాగే అధ్యక్ష ఇందాక మీరు మాట్లాడుతూ మీకు ఎక్కడ భారం పడుతుంది, ఎందుకు భారం పడుతుంది అధ్యక్ష? జాతీయ ఉపాధి హామీ పథకం, జాతీయ హామీ ఉపాధి పథకంలో 100% వేజ్ కాంపోనెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. మీరు 90%, 90% కాదు, వేజ్ కాంపోనెంట్ 100%. ఉండండి సార్, వేజ్ కాంపోనెంట్ 100% చూసుకోండి సార్. మళ్ళొకసారి మీరు వేజ్ కాంపోనెంట్ 100% అధ్యక్ష, ఆ 100%
అధ్యక్ష, మీరు బాండెడ్ లేబర్ని పెరగటానికి లేకపోతే లేబర్ మైగ్రేషన్ చేయటానికి, ఉమెన్ పార్టిసిపేషన్ లేకుండా చేయటానికి, దళిత అండ్ ఆదివాసీ ఫ్యామిలీస్కి పెద్ద మొత్తంలో నష్టం చేయటానికి, అన్ఎంప్లాయ్మెంట్ పెంచి వీళ్ళందరూ ఎక్స్ప్లాయిటేషన్ చేసేటువంటి కార్పొరేట్ సంస్థల మీద ఆధారపడ బతకటానికి కావాల్సిన అన్నీ అందులో పొందుపరిచి ఈరోజు జీరామ్జీ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశం మీద పడి రుద్దుతూ ఉంటే, ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ మార్పు కోసం చట్టాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఎట్లా చూస్తూ ఊరుకుందాం అధ్యక్ష? అబద్ధాలు ఏముంది, చట్టంలో ఉన్నదాన్నే నేను చదివి వినిపిస్తా ఉన్నాను. నేను పొరపాట్లు కూడా వేరే చదవట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, మీకు తెలియదు కాదా? మీకు కూడా తెలుసు కదా, గ్రామాల నుంచి నగరాలకు వలసపోతా ఉన్నారు పెద్ద ఎత్తున. వలసపోయేటువంటి బ్రతుకులు ఎంత అన్యాయం అయిపోతాయో తెలుసు కదా. We will put that perspective in our perspective plan. ఎందుకంటే
వ్యక్తులుగా నిలిచిపోకూడదని నేను చాలా స్పష్టంగా మహేశ్వర్ రెడ్డి గారు లాంటి విఘ్నులకి, ముఖ్యంగా ఆయన లెఫ్టిస్ట్ పార్టీ నుంచి వచ్చారు అధ్యక్ష, వాళ్ళ కుటుంబ నేపథ్యం లెఫ్టిస్ట్ క్యాపిటలిస్ట్గా మారి ఈరోజు రైటిస్ట్గా మారి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వారి మూలాలు మాత్రం డెఫినెట్గా ఆయన గుండెని తట్టి కొడితే డెఫినెట్గా ఆనాడు మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం గొప్ప చట్టం అని డెఫినెట్గా అతను మాట్లాడతాడు అధ్యక్ష. అతని ఆత్మను అతను ప్రశ్నించుకోవాలని నేను స్పష్టంగా ఈ సభ ద్వారా వారి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ సభలో ఉన్నటువంటి మనందరం సరే బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది నిరుపేద ప్రజల కోసం మాట్లాడాల్సినటువంటి ఈ అంశాన్ని గాలికి వదిలేసి కేవలం రాజకీయ అవసరాల కోసం లేకపోతే వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి అవసరాల కోసం సభను వదిలిపెట్టి, పేదలను వదిలిపెట్టి, తెలంగాణ ప్రజలను వదిలిపెట్టి ఇవాళ సభ వదిలిపెట్టి బయటికి పోయారు. ఈరోజు నేను చింతిస్తూ ఉన్నాను. అటువంటి వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఈ సభలో ఉన్నందుకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధి హామీ పథకం పొందేటువంటి లబ్ధిదారుడు అందరూ ఈరోజు మౌనంగా రోధిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు సభలో మా గురించి ఏం మాట్లాడతారు? దయచేసి బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా, నాయకులుగా ఈ చట్టాన్ని పక్క రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు ఒక తీర్మానం చేశాయి, ఏకగ్రీవ తీర్మానం చేశాయి అధ్యక్ష. ఈ చట్టాన్ని మార్చవద్దు, పాత చట్టం ఎట్లాగా ఉందో అట్లాగే ఉండాలని చెప్పి ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. చివరికి పంజాబ్ లాంటి రాష్ట్రంలో కూడా పంపించాయి, కర్ణాటక కూడా పంపించిందని అనుకుంటున్నాను నేను. మనం కూడా ఏకగ్రీవంగా ఈ రాష్ట్రంలో అటువంటి తీర్మానం చేసి ఈ చట్టాన్ని కాపాడదాం, పేదల పక్షాన నిలబడదామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ అర్థం చేసుకుని చట్టం గురించి సౌహృదయంతో సహకరించవలసిందిగా మిత్రులందరినీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం, ధన్యవాదాలు. జనాబ్ మీర్ జుల్ఫికర్ అలీ. Ali Janab, Honorable Speaker Sahab, first of all, I am thankful to you that you have given me this opportunity to take part in the discussion on behalf of Majlis Ittihad al-Muslimin. आज का जो डिबेट हो रहा है हमारा, आज जो सेंट्रल गवर्नमेंट जो बिल पास की है, इससे साफ जाहिर हो चुका है कि ये गवर्नमेंट कोई गरीबों के, मजदूरों के, मेहनतकश लोगों के फेवर में नहीं है। क्योंकि इस बिल से तमाम जो मजदूर हैं, जो जितने मेहनतकश लोग हैं, इनको किसी किस्म का फ़ायदा होने वाला नहीं है। बनिस्बत इसके ये साफ जाहिर हो रहा है कि हुकूमत गरीबों की तायीद में बात नहीं करती, और साफ नज़र आया है बल्कि ये हुकूमत सरमायादारों की हुकूमत है। इनके पास सिर्फ अडानी और अंबानी इनको नजर आ रहे हैं, गरीब नजर नहीं आता।